చూసారా, మీ మీ వల్ల కానీ మీ పిల్లల వల్ల కానీ ఎవరైనా వాక్యం వినకుండా డిస్టర్బ్ అవుతున్నారు అంటే అది ఎవరికి సహాయం? చెప్పరేంటండి? మరి మీ పిల్లల్ని అలా వదిలేస్తారేంటండి అందరూ చూసేటట్లు? కాలంతో పాటు దేవుని జ్ఞానం మనకు బుద్ధిని కూడా నేర్పిస్తుంది. మీ వల్ల కానీ మీ పిల్లల వల్ల కానీ ఎవరైనా వాక్యం వినకుండా అటు ఇటు దిక్కులు చూస్తున్నారంటే అది సాతానుకు సహాయం. వాక్యం ప్రకటించబడేటప్పుడు మీ పిల్లల్ని మందిరాల్లో కానీ సభల్లో కానీ అటు ఇటు తిరగనివ్వద్దు. చిన్న పిల్లల తల్లులుంటే కుదిరితే సాధ్యమైతే వారిని తీసుకొని వెనకెక్కడైనా కూర్చోవడం మంచిది. ఎందుకంటే వాళ్ళు బాధపడ్డప్పుడు ఏడ్చినప్పుడు వెంటనే అలా బయటికి తీసుకెళ్ళిపోయి కొంచెం ఆడించి తర్వాత తీసుకురావచ్చు. మీరు ముందు కూర్చొని వారు ఏడవగానే అందరి ముందు లేవగానే ఆ నిమిషానికి అందరి దృష్టి మీ మీదకి వస్తుంది. వాక్యం వినడానికి బదులుగా వారు డిస్టర్బ్ అయిపోతారు. ప్రతి విశ్వాసి వాక్యం పట్ల ఇలాంటి నిబద్ధత కలిగి ఉంటే మనం వాక్యానికి సహాయం చేసిన వాళ్ళం అవుతాం. సాతాను డిస్టర్బ్ చేస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు డిస్టర్బెన్స్ లేకుండా చేస్తాడు. ప్రతి విశ్వాసి వాక్యం పట్ల అలాంటి బాధ్యత కలిగి ఉండి తీరాలి. మనం అంటాం పిల్లోడు కదండి వాడికి ఏం తెలుసు. చాలా తప్పుడు అభిప్రాయం అది. బాలుడు నడవవలసిన త్రోవను వానికి, మళ్ళీ నువ్వనేది ఏమిటి? బాలుడు కదండి అంట. మీ పిల్లలు మందిరంలో కానీ సభల్లో కానీ సరిగ్గా కూర్చోవట్లేదంటే మీ పెంపకంలో లోపం ఉందని అర్థం. అందులో ఎలాంటి డౌట్ లేదు. చిన్న వయసు నుండే వారికి దేవునికి దేవుని సన్నిధికి భయపడడం నేర్పండి. వారి పిల్లలకు దేవుని హస్తమే తోడుండి నడిపిస్తుంది ఆ తర్వాత. ఆమేన్. మనం వారికి పదే పదే చెప్పాలి మందిరంలో మర్యాదగా కూర్చోవాలని. చిన్న వయసు నుండే. ఈ వయసులో వారికి తెలియదండి అంటారు మీరు. లేదు, మేము మా మందిరంలో ప్రయత్నం చేశాం. పాకే వయసు నుండే వాడికి పదే 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 చెప్పారు వారి తల్లిదండ్రులు. వాడి తలల మీద చేయించి మరీ ప్రార్థన చేశారు, మందిరంలో వీడు భయంతో ఉండాలి ప్రభువా అని. ఆశ్చర్యం. కేవలం 1 సంవత్సరంన్నర పిల్లలే, సంవత్సరంన్నర వయసున్న పిల్లలే మందిరంలోనికి రాగానే సైలెన్స్గా ఉండడం నేర్చుకున్నారు. నీ శక్తితో బలంతో జరగకపోతే ఆత్మదేవుని సహాయం తీసుకో. ఆత్మదేవుడే నీ బిడ్డకు జ్ఞానాన్ని ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరి పిల్లల వల్ల ఈ హెచ్చరిక వచ్చిందో ఆ పిల్లలకు దైవ దీవెన. ఎందుకంటే వారి వల్ల ఇంతమందికి చెప్పగలిగాను నేను. ఎప్పుడైనా అభ్యంతరం కలిగినప్పుడు, డిస్టర్బెన్స్ కలిగినప్పుడు కోపంతో శపిస్తారు. కానీ అలాంటి అభ్యంతరమే అనేకులకు ఆశీర్వాదంగా మారడానికి అవకాశం వస్తే వారు దీవెనకు కారణం అవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. అలాగని చెప్పిన తర్వాత ఇప్పుడు ఎవరైనా పిల్లల్ని వదిలేరనుకోండి, మా పిల్లల్ని కూడా దీవించండి అని. అతి తెలివి ఉంటుంది కొందరికి. కాబట్టి మీ పిల్లల్ని జాగ్రత్త చేయండి. వాక్యం చెప్పేటప్పుడు అటు ఇటు తిరగనివ్వకండి. అవసరమైతే 2 దెబ్బలు కొట్టైనా వాడికి అర్థం కావాలి. మందిరంలో మాట్లాడితే మా అమ్మ ఊరుకోదు. వాక్యం చెప్పేటప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా అటు ఇటు తిరిగినా మా అమ్మ ఊరుకోదు. అప్పుడు నువ్వు నిజమైన తల్లివి, భక్తురాలివైన తల్లివై భక్తులుగా పిల్లల్ని పెంచగలుగుతావు. మనం అప్పుడు కాదు, మనకు నచ్చకుండా వారు ఏమైనా చేస్తే అప్పుడు కొడతాం. మనకు విసుకొస్తే కొడతాం. దేవుని విషయంలో వారిని దండించే అలవాటు చేసుకో. ఒకసారి మా ఇంట్లో అందరు కలిసి ప్రార్థన చేస్తున్నారు. జూమ్ లైవ్లో నా మెసేజ్ వస్తుంది. ఇంట్లో మోకరించి ప్రార్థన చేస్తున్నారు. నా కూతురు హాల్లో నుండి సెకండ్ హాల్లోకి పాట పాడుకుంటూనే ఏదో అల్లరి చేసుకుంటూ వెళ్ళిపోతుందంట. అక్కడున్న వాళ్ళు కళ్ళు తెరిచి ఆ అమ్మాయి వైపు చూశారు. ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత మా ఆవిడ చాలా ప్రేమగా ఒక గదిలోనికి తీసుకెళ్ళి క్లోజ్ ద డోర్, టేక్ ద బెల్ట్. అప్పుడు ఆవిడ బయటకు వచ్చి అడిగింది నా కూతురు, ఏం తప్పు చేశానని కొట్టావమ్మా నాకు చెప్పు అని అడిగింది. నువ్వు ప్రార్థన చేస్తుంటే డిస్టర్బ్ చేసేవు అందరిని, అందుకు కొట్టాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎక్కడ ప్రేయర్ జరిగినా ముందు సైలెన్స్గా ఉంటుంది నా కూతురు. న్యాయంగా దండించండి, దేవుడే బుద్ధినిచ్చి నడిపిస్తాడు. ఆమెన్. మీ ప్రేమకు తెలివి ఉండాలి. తెలివి తక్కువగా ప్రేమించకండి. మీ ప్రేమలో న్యాయము స్థాపించే రోషం ఉండాలి. అప్పుడు నీ పిల్లలు సక్రమంగా ఎదుగుతారు. ఇక్కడ సరిగ్గా పెంచవు, రేపు పెద్దోడై లోకంలో కలిసిపోతే ఎవరి దగ్గరకు వచ్చి ఏడుస్తావు? అయ్యగారు నా బిడ్డ మారాలని ప్రార్థించండి, నా కూతురు మారాలని ప్రార్థించండి, నా కొడుకు మారాలని ప్రార్థించండి. ఎలా కుదురుతుంది? మొక్కగా ఉన్నప్పుడు ఎలాంటి నీరు పోయాలో, ఎలాంటి ఎరువు వేయాలో, ఎలా వంచాలో దేవుడు నీకు నేర్పిస్తున్నాడు. అండ్ దిస్ ఇస్ ద టైం. ఇదే అనుకూలమైన సమయం. నీ పిల్లలు దేవుని సన్నిధిలో ఎలాంటి డిస్టర్బెన్స్కి కారణం అవ్వకూడదు. సంఘములో ఖచ్చితంగా ఈ నిబద్ధత, ఈ బాధ్యత కలిగి ఉండండి. తప్పకుండా మీ పిల్లల్ని దేవుడు తమ పిల్లల వరకు దీవించి వాడుకొనును గాక. ఆమెనన్న వాళ్ళ పిల్లలే వాడబడాలి ప్రభువా. మరి అనొచ్చు కదా. పదే పదే చెప్పించుకోకూడదు. ఏదైనా నెరవేరవలసిన మాట వింటే ఏం చేయాలి? ఖచ్చితంగా బహుశా నువ్వు ఆమెనన్నందుకు నెరవేరొచ్చు, నెరవేరకపోవచ్చు, అది తర్వాత విషయం.